తట్టుకోలేక ఇవాళ గ్యారంటీలను వదిలేసి చోటాబాయి గారు చేస్తున్న విన్యాసాలు బూతులు ఇవన్నిటిని ప్రజలకు విడమర్చి చెప్తుంటే తట్టుకోలేక ప్రజల దృష్టి మలచడానికే ఇదొక పన్నాగం అనేది మా పార్టీ యొక్క స్థిరమైన అభిప్రాయం. అదేవిధంగా జనస్పందన ఏదైతే కేసీఆర్ గారికి వస్తున్నదో ఇది చూసిన తర్వాత మాత్రం రెండు పార్టీలకు నిద్ర కూడా పట్టడం లేదు. సర్వేలు వస్తున్నాయి కొత్తగా 8 నుంచి 12 సీట్లు గెలిచే అవకాశం బీఆర్ఎస్ పార్టీకి ఉందని. నిన్న మొన్నటిదాకా వీళ్ళిద్దరు ఎగిరెగిరి పడ్డారు, మేము ఒక్క సీటు కూడా గెలవనివ్వం కేసీఆర్ గారిని. కానీ ఎప్పుడైతే కేసీఆర్ గారు బస్సు యాత్ర ప్రారంభమైందో మరి అప్పటి నుంచి వీళ్ళిద్దరిలో కూడా కలవరం ప్రారంభమై బడాబాయి చోటాబాయి ఇద్దరు బదులుకొని ఇద్దరు కూడబలుకొని ఇవాళ ఎన్నికల వేళ బీఆర్ఎస్ని మా నాయకుడు కేసీఆర్ గారిని ప్రజల దగ్గరికి వెళ్లకుండా 48 గంటలు ఆపాలనే ప్రయత్నం ఏదైతే చేసినారో ఇది పూర్తిగా అప్రజాస్వామికమైన చర్య. ఇది తప్పకుండా రాష్ట్ర ప్రజలు దీనికి ఓటుతోనే జవాబు చెప్తారని నేను అనుకుంటా ఉన్నాను. मैं अपील भी करना चाहता हूँ हमारे भाइयों को, जितने हमारे भाई है तेलंगाना में, हमारे बहन है, हमें इस बैन का जवाब वोट से देना चाहिए. बैन का जवाब वोट से आप दीजिए. दोनों कांग्रेस और बीजेपी को एक बार आपकी वोट की ताकत फिर से आप दिखाइए. అదే మాదిరిగా ఇన్ని బూతులు ఒకటి కాదు చెప్తే ఇంకా చండాలమైన మాటలు ఈ రేవంత్ రెడ్డి మాటలు మాకు మళ్ళీ దాన్ని ఉటంకించాలంటే కూడా సంస్కారం సిగ్గు అడ్డం వస్తున్నది. గుడ్లు బీగుతా, మెడల పేగులు వేసుకుంటా, మానవ బాంబునైతా అని చెప్పి ఎన్ని ఫిర్యాదులు చేసినా ఇవాళ గోడకు మొరబెట్టుకున్నట్టే ఉంది, గోడకు చెప్పుకున్నట్టే ఉంది తప్ప ఎలక్షన్ కమిషన్ నుంచి మాత్రం స్పందన లేదు, ఏమి లేదు. అదే కేసీఆర్ గారి మీద మాత్రం రాకెట్ వేగంతో అట్లా కంప్లైంట్ పోయిందో లేదో ఇట్లా వెంటనే నిషేధం. అందుకే మరి నేను ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నా, ఒకవేళ మీరు స్వతంత్ర సంస్థ అయిన మాట వాస్తవమే అయితే ఎందుకు మోడీ మీద ఇప్పటివరకు చర్యలు లేవు? ఎందుకు మోడీ గారికి నోటీస్ ఇవ్వాలంటే కూడా మీరు ఇంత వణికి చచ్చిపోతున్నారు? ఎందుకు నడ్డా గారికి ఇవ్వాల్సి వస్తున్నది? ఎందుకు రేవంత్ రెడ్డి గారి విషయంలో కూడా మీ గొంతు పెగలడం లేదు అనే మాట వారిని అడుగుతా ఉన్నాం. ఒక్క కేసీఆర్ గారి గొంతు 48 గంటల పాటు నిషేధించవచ్చు, కానీ ఇవాళ కేసీఆర్ తయారు చేసిన నాయకులు గ్రామాన 100 మంది ఉన్నారు, వాళ్ళని మాత్రం మీరు అడ్డుకోలేరు. అదేవిధంగా ఎన్నింటికి మించి ఇంకా మీరు బీజేపీ కాంగ్రెస్ సోషల్ మీడియా చూడండి, వ్యక్తిగత దూషణలు, వ్యక్తిత్వ హననాలు, నోటికొచ్చిన బూతులు ఇవన్నీ కూడా పుంకాలకు కనబడుతున్నాయి. అవేవి కూడా ఎలక్షన్ కమిషన్కి మాత్రం కనబడడం లేదు. అందుకే రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా ఈరోజు ఎన్నికల కమిషన్ వైఖరి ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో వీళ్ళకి ఇచ్చిన స్వయం ప్రతిపత్తిని అపహాస్యం చేసే విధంగా ఇవాళ పూర్తిగా ఎన్నికల కమిషన్ అనేది ఒక పార్టీకి కొంతమంది నాయకులకు ఆధీనంలో ఉన్నట్టుగా కనబడుతూ ఉంది. ఇది నేను చెప్పేది తప్పైతే మరి భావోద్వేగపూరితమైన ప్రసంగాలు, మతాల మధ్యన వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్న ప్రధానమంత్రి మీద ఎందుకు చర్య తీసుకోవడం లేదు అనే మాట నేను ఎన్నికల కమిషన్ అడుగుతా ఉన్నా, సమాధానం చెప్పాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. ఎన్నికల్లో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల కమిషన్ యొక్క ప్రాథమిక బాధ్యత ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. మరి ఎన్నికలు ఇట్లాగే కొనసాగితే ఇటు ఫ్రీ లేదు, అటు ఫెయిర్ లేదు. ఎందుకంటే మాదేమో ప్రచారం నిషేధించాలి, మా ప్రత్యర్థులనేమో పట్టపగ్గాలు లేకుండా అచ్చోసిన ఆంబోతుల్లాగా వదిలేయాలి ప్రజల మీదకి. మరి ఇంకోవైపు ఏమో ఫెయిర్ ఎలక్షన్ అంటే ఇది ఏ రకమైన న్యాయం, ఏ రకమైన పారదర్శకమైన ఎన్నిక అవుతుందో తప్పకుండా ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ 48 గంటల బ్యాన్తో మీరు కేసీఆర్ గారిని తాత్కాలికంగా 48 గంటల పాటు ఆపగలరేమో, కానీ దీనివల్ల మీరు చేయగలిగింది కూడా ఏం లేదు. అందుకే నేను రాష్ట్ర ప్రజలకు కూడా చేసే విజ్ఞప్తి, వీళ్ళ అరాచకాలకు, వీళ్ళ అధీనంలో పనిచేస్తున్న ఏజెన్సీల అరాచకాలకు అడ్డుకట్ట వేయాలంటే తప్పకుండా इस बैन का जवाब वोट से दीजिए और बीआरएस को अच्छी तादाद से जिताइए. ఇంకొక అరాచకమైన ఇంకొక అంశం కూడా మీ దృష్టికి నేను తీసుకొని రాబోతా ఉన్నా. మొన్న మార్చ్ 18 నాడు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక రొటీన్గా జరిగే కార్యక్రమం, నార్మల్ కోర్సులో ఎండాకాలం వచ్చినప్పుడు చీఫ్ వార్డెన్ ఒక ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నారు. ఆయన ఒక నోటీస్ ఇష్యూ చేసినారు. అందులో ఏం చెప్పారంటే స్పష్టంగా, నెల రోజుల పాటు హాస్టల్స్ అన్నీ మూసేస్తున్నాము, మెస్సులు కూడా మూసేస్తున్నాము, ఎందుకంటే తీవ్రమైన మంచినీటి కొరత, విద్యుత్ సమస్య ఉంది, కాబట్టి విద్యార్థులు సహకరించండి,
మీరు హాస్టళ్ళు ఖాళీ చేయండి అంటూ మరి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. దీనిని వ్యతిరేకిస్తూ దిస్ వాజ్ ఆన్ 18th March. మొత్తం మీకు ఇస్తాను డీటెయిల్స్, మీరు చూసుకోవచ్చు. ఐ విల్ ఫర్నిష్ కాపీస్ టు ఆల్ ఆఫ్ యూ. దీన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు, విద్యార్థినులు, అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ కూడా అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమించారు, బయటకు వచ్చినారు, తమ గళాన్ని బలంగా వినిపించారు. మేము ఇక్కడే ఉండి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నాం, ఇంకా చాలామంది ఇక్కడే ఉండి పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళం కూడా ఉన్నాం. మేము ఎక్కడికి పోము, మేము ధర్నా చేస్తున్నాము, మేము దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమోదించమని చెప్పి 18 మార్చి నాడు సర్క్యులర్ విడుదలైతే మరి ఆ సర్క్యులరు ఇది చీఫ్ వార్డెన్ పేరిట ఇష్యూ అయింది. ఇది మీరు చూడవచ్చు 18 నాడు. ఈ సర్క్యులర్లో చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే, డ్యూ టు సివియర్ సమ్మర్ దెర్ ఈస్ షార్టేజ్ ఆఫ్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ ఇన్ ద హాస్టల్స్. ఆల్ ద బార్డర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు కైండ్లీ కోఆపరేట్ ఇన్ దిస్ రిగార్డ్. ఇది చీఫ్ వార్డెన్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఒక నోటీసు 18 మార్చి నాడు ఇచ్చారు. దీన్ని నిరసిస్తూ పిల్లలు ధర్నాలకు దిగిన తర్వాత దాదాపు 11 రోజుల తర్వాత మా పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారు, ఎందుకంటే ఇదంతా కూడా మళ్ళీ వెలుగులోకి మీడియా ద్వారానే వచ్చింది, కేసీఆర్ గారు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా, తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అదే సర్క్యులర్ని, ఆ పిల్లల ఆందోళనని ట్యాగ్ చేస్తూ ఉస్మానియాలో కూడా మరి తీవ్రమైన మంచినీటి కొరత ఉంది, తీవ్రమైన విద్యుత్ కొరత ఉంది, అందుకే హాస్టళ్ళు మూసేసినారని చెప్పి సర్క్యులర్ని జత చేసి ఆ పిల్లల ఆందోళన ఫోటో కూడా పెట్టి ఈ రకంగా జరుగుతున్నది. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అనేది మళ్ళొకసారి తేటతెల్లమయ్యింది. ఈ రాష్ట్రంలో ఒక అసమర్థ ప్రభుత్వం ఉంది, వీళ్ళు కనీసం మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నారు, కనీసం కరెంటు కూడా ఇవ్వలేకపోతున్నారు అంటూ కేసీఆర్ గారు మండిపడ్డారు. కాగానే వెంటనే ఒక సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా కేసీఆర్ గారి ట్వీట్ వచ్చింది 3:46 ఆ రోజు 29 నాడు. రాగానే పాపం ఆ వార్డెన్ గారి మీద ఒక షోకాజ్ నోటీసు, చాలా విచిత్రమైన షోకాజ్ నోటీసు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆఫీస్ ఆఫ్ ద చీఫ్ వార్డెన్కి ఎక్కడి నుంచి పోయినారంటే రిజిస్ట్రార్ నుంచి చీఫ్ వార్డెన్కి నోటీస్ పంపారు. ఏమని? యాజ్ సచ్ దెర్ ఈజ్ నో షార్టేజ్ దట్ ఎగ్జిస్ట్ విత్ ఇన్ యూనివర్సిటీ ప్రెమిసెస్ అని చెప్పి ఒక నోటీసు వెంటనే ఇచ్చారు. అదే రోజు 29 నాడు అటు కేసీఆర్ గారు పెట్టడం ఆలస్యం 3:46 ఆగమేఘాల మీద పయనించి ఎవరు ఆదేశిస్తే ఉస్మానియా చీఫ్ వార్డెన్కి పాపం రిజిస్ట్రార్ నుంచి ఎందుకు ఇచ్చినావు నువ్వు నోటీస్ అని చెప్పి క్లారిఫికేషన్ ఇవ్వండి అని చెప్పి రిజిస్ట్రార్ నుంచి ఒక నోటీస్ ఇచ్చారు. ప్యారలల్గా ఏం చేసినారు, ఇంకా విచిత్రంగా SPDCL అక్కడి నుంచి ఇంకొక నోటీస్ పాపం. కానీ వీళ్ళు ఎంత అజ్ఞానులు అంటే, ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్ళు, ఉస్మానియాకి వీసీ ఉంటాడు, వీసీ అంటే వైస్ ఛాన్సలర్, వైస్ చైర్మన్ కాదు. ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్ళకి ఆ తెలివితేటలు కూడా లేవు పాపం. అందుకే SPDCL నుంచి ఇచ్చిన నోటీసులో వైస్ చైర్మన్ అని రాశారు. వైస్ చైర్మన్ ఉస్మానియా యూనివర్సిటీ. మీ తెలివితేటలు ఉన్న వాళ్ళు నడుపుతున్నారు ఈ రాష్ట్రాన్ని. అందులో ఏమడిగినారంటే, అసలు మీరు చాలా